ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో అది దేవుని పట్ల మనకి విశ్వాసము, భక్తి ఉందా లేదా బయటపెడుతుంటుంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం, 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్సెస్ 13 and 14. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఈ వచన భాగం మనం చదువుకుంటున్నప్పుడు నిజానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవుడు తన భక్తుడైన మోషే ద్వారా ఈ మాటలు తన ప్రజలకు పలికించాడు అని ఆలోచిస్తే, ఐగుప్తులోని దాస్య గృహంలో భయంకరమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడిన తర్వాత కన్నీరు కార్చి మొరపెట్టి దేవుడు విడుదలిచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవుతూ, దేవానికి స్తోత్రాలు, మమ్మల్ని భయంకరమైన బానిసత్వంలో నుండి విడిపించావు, స్వతంత్రులుగా చేశావు అని దేవుని స్తుతించుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్తున్న సమయంలో వారి ఎదుట ఎర్ర సముద్రము కనబడింది. ఎర్ర సముద్రము వారిని ముంచివేయడానికి సిద్ధంగా ఉంది అన్నట్లుగా ఉంది. వెనక నుండి చూస్తే ఫరో రథములు, ఫరో సైన్యములు ఇశ్రాయేలీలను వెంటాడుతున్నాయి. ఆ సమయంలో దేవుని ప్రజలందరూ ఒక కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన కన్ఫ్యూషన్ ఏంటంటే, దేవుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చాడు, కానీ మళ్ళీ ఇంకొక పెద్ద సమస్య ఏంటి మా ఎదుట? మళ్ళీ శత్రువులు మమ్మల్ని చేజ్ చేస్తున్నారు ఏంటి? శత్రువుల నుండి మేము ఏదో ఒక విధంగా విడుదల పొందుకొని బయటకు వచ్చాము, కానీ మళ్ళీ శత్రువులు మమ్మల్ని వెంటాడుతున్నారు ఏంటి అని వారి హృదయాలలో భయం ప్రారంభమైంది. కొంతమంది ఇశ్రాయేలీలు అయితే సనగడం మొదలు పెట్టారంట. చూడండి 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? సమస్య వారి ఎదుట ఉండగానే దేవుని ప్రజలలో 2 గుంపులు కనబడుతున్నారు. ఒక గుంపు ఒక రకంగా స్పందిస్తుంది, ఇంకొక గుంపు ఇంకొక రకంగా స్పందిస్తుందండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో అది దేవుని పట్ల మనకి విశ్వాసము, భక్తి ఉందా లేదా బయటపెడుతుంటుంది. అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు అందరూ దేవుని స్తుతిస్తూ ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు అందరూ భక్తి పరుల్లాగే కనబడతారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మన స్పందనను బట్టి మన భక్తి నిజమైన భక్తా లేకపోతే ఆర్టిఫిషియల్ భక్త అనేది బయటపడుతుంది. ఇశ్రాయేలీయులు ఎదుట ఎర్ర సముద్రం, వెనక ఫరో రథములు, ఫరో సైన్యం వెంటాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమో ప్రార్థన చేశారంట. ప్రార్థించే గుంపు ఒక గుంపు అయితే, యెహోవాకు మొరపెట్టిన గుంపు ఒక గుంపు అయితే, సనుగుతున్న గుంపు మరొక గుంపు. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు, లేక నోరు తెరిచి దేవునికి విరోధంగా సనగనైనా సనగచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు విడుదలిస్తాడు. సనిగితే మాత్రం దేవుని కోపాన్ని, దేవునికి ఆయాసాన్ని కలుగచేసే వారముగా, దేవునిని ఘనపరచని వారముగా మనం ఉంటాం. ఒక గుంపేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట, మొరపెట్టుకుంటున్నారంట. మా చేతిలో ప్రార్థన అనే ఆయుధం ఉన్నంత కాలం మేము బాధపడాల్సిన అవసరం లేదు, ప్రార్థన ద్వారానే ఐగుప్తు నుండి విడుదల పొందాం, ప్రార్థన ద్వారానే ఈ ఫరో సైన్యము నుండి కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న గుంపు ఒక గుంపు అయితే, మరొక గుంపు దేవునికి విరోధంగా సనుగుతున్న గుంపు. అయితే ఈ సమయంలో దేవుడు మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఫియర్ నాట్, బీ స్టిల్. భయపడద్దు, ఊరక నిలుచుండి చూడండి. కార్యం నేను చేస్తాను, మీరు నిలబడి చూడండి. నిలబడి చూడాలంటే చాలా కష్టం. స్విమ్మింగ్ ఎవరికైనా రానప్పుడు, ఏదైనా నదిలో కానీ సముద్రంలో కానీ మునిగిపోయిన సందర్భంలో ఎవరైనా వారిని రెస్క్యూ చేయడానికి, వారిని కాపాడడానికి, రక్షించడానికి ఎవరైనా వెళ్ళినప్పుడు యూజువల్గా జరిగే పరిస్థితి ఏంటంటే, ఎవరికైతే ఈత రాదో వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారండి మునిగిపోకుండా తేలాలని. ఆ సందర్భంలో తమ్మును తాము రక్షించుకున్నామన్న ప్రయత్నంలో వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన వారిని కూడా ముంచేస్తూ ఉంటారు. యూజువల్గా స్విమ్మింగ్ రానప్పుడు, మునిగిపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని కాపాడడానికి వస్తే ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, మనము
గివ్ అప్ చేసినట్లు అలా ఊరకుండాలంట. ఎవరైతే కాపాడడానికి వచ్చారో అప్పుడు వాళ్ళు మనల్ని పట్టుకొని మనల్ని కాపాడతారు, వాళ్ళు కూడా సేఫ్గా బయటకు వస్తారు. కానీ కొంతమంది ఉంటారండి, వీళ్ళకి స్విమ్మింగ్ రాదు, వీళ్ళని కాపాడడానికి ఎవరో వస్తారు, వీళ్ళు కూడా మేము కూడా ఏదో ట్రై చేసేద్దాం మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అన్న క్రమంలో ఆ రక్షించే వాళ్ళని కూడా కాపాడనివ్వరు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మునిగిపోతారు, ఎందుకంటే వీళ్ళకి ఎలాగో స్విమ్మింగ్ రాదు. వీళ్ళని కాపాడడానికి స్విమ్మింగ్ చేయడం వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు ముంచేస్తుంటారు. కొన్ని సందర్భాలలో మనకు తెలుసు మనం ఎంత ప్రయత్నం చేసినా సమస్యకు పరిష్కారం మన శక్తితో సాధ్యపడదు అని. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడద్దు, ఫస్ట్ డోంట్ బి అఫ్రేడ్. నీకు నేను లేకపోతే నువ్వు భయపడాలి, నేను ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట ఏంటంటే, నేడు దేవుడు మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. దేవుడి రాత్రికాల సమయంలో ఈ మీటింగ్లో ఉన్న వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, ఇప్పటి వరకు ఏ శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో, ఇప్పటి వరకు ఏ సమస్యలతో నువ్వు పోరాడుతున్నావో, ఇప్పటి వరకు ఏ స్ట్రగుల్స్లో నీ జీవితంలో సతమతం అయిపోయావో, ఆ సమస్యల నుండి నీవు నా యందు నమ్మిక ఉంచుట ద్వారా ఊరక నిలిచి ఉండి నేను కలుగజేసే రక్షణను నువ్వు దాని కొరకు ఎదురు చూడడం ద్వారా నీవు విడుదల పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఏ శత్రువుతో ఇంతకాలం పోరాడేవో, ఏ శత్రువుతో ఇంతకాలం నువ్వు సతమతం అయ్యావో, ఇక ఆ శత్రువుతో నువ్వు ఎన్నడూ పోరాడాల్సిన అవసరం ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు టెంపరరీ రిలీఫ్ వస్తే చాలండి. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఏదో ఒక కొద్ది కాలం తాత్కాలికమైన ఉపశమనం నాకు కలిగితే చాలు అనుకుంటాం. కానీ దేవుడు మనకు టెంపరరీ సొల్యూషన్స్ ఇచ్చే దేవుడు కాదు, ఆయన పర్మనెంట్ సొల్యూషన్స్ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు శాశ్వతుడు. ఆయన చేసే కార్యాలన్నీ టెంపరరీ ఫిక్స్లు కాదండి. ఆయన ఇచ్చే సొల్యూషన్, ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. దేవుడు చెప్తున్న మాట 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ బీ స్టిల్. బీ స్టిల్ అనడం చాలాసార్లు మనకు చేత కాదు. దేవుడు అంటే, నువ్వు కామ్గుండు, నేను చేస్తాను కదా కార్యం, నేను చేస్తాను, నా సమయం కొరకు ఎదురు చూడు, నా చిత్తం కొరకు ఎదురు చూడు, నేను ఎలా చేస్తానో ఒకసారి నువ్వు సైలెంట్గా వేచి చూడు అంటే మనం అంటాం, నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానయ్యా, మరి నా ప్రయత్నం కూడా ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాము. కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనం ఏదో ప్రయత్నం చేసి ఆయనకు సహాయం చేద్దాం అనుకొని పరిస్థితులు మనం ఇంకా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటామండి. వి మెస్ అప్ థింగ్స్. సమస్యలకు పరిష్కారం రావడానికి బదులు సమస్యలు ఇంకా జటిలం చేసేసుకుంటాం, ఇంకా క్లిష్టతరం చేసేసుకుంటాం. ఎందుకంటే దేవుని జోక్యాన్ని పరిపూర్ణంగా కోరుకోకుండా మనంతట మనం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నము చేసి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. ఒట్టిగా ఊరకుంటే సరిపోద్దా? ఊరకుండి ఇంకేమన్నా చేయాలంటే ఇన్ క్వైట్నెస్ అండ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. ఊరకుండాలంట. ఊరకుండి అవిశ్వాసంతో ఉంటే పనులు జరగవు. ఊరక ఉండాలి, మౌనంగా ఉండాలి, దేవుడు కార్యం జరిగే వరకు ఎదురు చూడాలి. అంత మాత్రమే కాదు, నమ్మకం కూడా ఆయన మీద ఉంచాలి. హల్లెలూయా. The world talks about self-confidence and there are so many overconfident people also in the world. కొంతమంది తమ శక్తిని కొంచెం ఎక్కువ అంచనా వేసుకొని బొక్కబోర్లో పడిపోతూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ వలన. ప్రపంచంలో ఎక్కడ చూసినా యూ హ్యావ్ టు బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేవు అని చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది యూ హ్యావ్ టు హ్యావ్ గాడ్ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. నీకు మనుషుల మీద కాదు నమ్మకం ఉండాల్సింది, నీ మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది, అన్నిటికంటే ముందు నీకు నమ్మకం ఉండాల్సింది నీ దేవుని మీద. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మోషే, నీకు చెప్పడం చాలా ఈజీ అయ్యా, ఇప్పుడు శత్రువులు వెనకాల తరుముకుంటూ వస్తుంటే మా ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉన్నాం, నువ్వు మాటలు బాగానే చెప్తావులే అని కొంతమంది ఖచ్చితంగా మోషేని ఎదిరించి ఉంటారు. ఎందుకంటే సమస్య నడుమ ఉన్నప్పుడు మనకుండే టెన్షన్, మనం పడే స్ట్రెస్ అలా ఉంటుంది కదండి. దేవుడు ఊరకుండు, నేను కార్యం చేస్తానంటే
దేవా నీ మాటలు నమ్మాలని అనిపిస్తుంది కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మై ప్రాబ్లమ్స్ ఆర్ టూ బిగ్, మై ప్రాబ్లమ్స్ ఆర్ టూ కాంప్లికేటెడ్. ఇదే సమస్యతో చాలా మంది నాశనం అయిపోయారు, ఇదే సమస్యలో ఈ రకంగా చాలా మంది జీవితాలు పాడైపోయాయి. నాకు నిజంగా నువ్వు సహాయం చేస్తావా, నాకు నిజంగా నీ విడుదలిస్తావా అనే అపనమ్మిక కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. బట్ గాడ్ మేడ్ అ వే. దేవుని ప్రజలకు దేవుడు మార్గము సరళం చేశాడు. ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. దేవుని ప్రజల ఎదుట ఎర్ర సముద్రం ఉంటే ఇట్ వాజ్ అ సీ. అది చిన్న లేక్ కాదు, చిన్న వాగు కాదు, చిన్న కాలువ కాదు. అందులోని నీళ్లు పోని ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క మగ్గు, ఒక్కొక్క జగ్గు, ఒక్కొక్క కుండ నీళ్లు మోసి ఆ ప్రక్కన ఎక్కడైనా పెట్టేసి రహదారిని ఏర్పాటు చేసుకొని వెళ్దామంటే సముద్రంలో నీళ్లు ఖాళీ చేయడం ఎవరి తరమైన అవుతుందా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఎవరి వలన అవ్వదు అది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒట్టి నిలబడి ఉండండి అంతే, నేను మార్గాన్ని సరళం చేస్తానన్నాడు. హల్లెలూయా. నీ శక్తికి మించిన కార్యము, నీ బలానికి మించిన కార్యము, నీ యొక్క ఊహకు, ఇమాజినేషన్కు కూడా మించిన ప్రాబ్లం నీ ఎదుట ఉండొచ్చు. బట్ యు డోంట్ హ్యావ్ టు బి అఫ్రేడ్. భయపడాల్సిన అవసరం లేదు. సమస్య నీకు పెద్దది కానీ నీ దేవునికి కాదు. హల్లెలూయా. సమస్య నిన్ను మింగడానికి రెడీగా ఉంది కానీ నీ దేవుడు నీ సమస్యతో పాటు ఆ సమస్యలో నుండి తప్పించడానికి ఒక రెస్క్యూ ప్లాన్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చూడండి, వైరస్కు యాంటీ వైరస్ ఉంటుంది. ఏదైనా లాక్ ఉందంటే లాక్కి తాళం, కీ ఉంటుంది, ఉంటుందా ఉండదా? మన షాపుల్లో వెళ్ళి ఓన్లీ లాక్ ఒకటే కొనుక్కుంటామండి, కీ కూడా కొనుక్కుంటామా? రెండు కొనుక్కుంటాం కదా. ఎవ్రీ లాక్ హ్యాస్ అ కీ. అండ్ యు నో సంథింగ్, ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ గాడ్ అలౌడ్ ఇన్ యువర్ లైఫ్, హీ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి సమస్యకు సొల్యూషన్ కూడా ఉంది. ఆ సొల్యూషన్ దేవుని ద్వారా మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, అమ్మయ్య అనుకున్నారు. ఆరిన నేల వలె ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిపోచేసినప్పుడు దాని గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఇంత లోపల వెనకాల ఫరో సైన్యం వీళ్ళని చేజ్ చేస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉండుంటారు వారిలో. దెర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అన్ని వయసులకు చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పేషెంట్లు ఉండుంటారు, కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉండుంటారు, కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉండుంటారు, కొంతమంది బాలింతలు ఉండుండొచ్చు, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉండుండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా పరుగు పెట్టించాలి? వెనక నుండి ఫరో సైన్యం వీళ్ళని వెంటాడుతూ వీళ్ళని చేజ్ చేసుకుంటూ వస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే 27వ వచనం, మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేసెను. హల్లెలూయా. వీళ్లకు ఎర్ర సముద్రంలో రహదారి ఏర్పాటు చేయడం దేవుడే చేశాడు. వెనక వస్తున్న సైన్యాన్ని, ఫరో రథాలను ముంచే పని కూడా దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట ఒకవేళ ఎర్ర సముద్రం వలె నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదండి, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ డోంట్ నో విచ్ వే టు చూస్, ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, దిక్కుతోచని పరిస్థితి వలె నా జీవితం ఉంది. దేవుని నమ్ముకొని నేను బయటకు వచ్చాను, కొన్ని పరిస్థితుల నుండి నేను బయటకు వచ్చాను, కొన్ని అన్య ఆచారాలు, సాంప్రదాయాలు, కొన్ని పరిస్థితులు అన్నీ విడిచిపెట్టి యేసయ్య నువ్వే అని నేను బయటకు వచ్చాను. కానీ నా జీవితంలో ఇప్పుడు నా ఎదుట ఎర్ర సముద్రం ఉన్నట్లుగా ఉంది. దేవుడు నా కొరకు కార్యం చేస్తాడంటే ఇశ్రాయేలీలు కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా రహదారిని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, రహదారిని కూడా ఏర్పాటు చేశాడండి, నేను నడుస్తున్నాను, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే వెళ్తున్నాను, కానీ నా వెనకాల కొంతమంది శత్రువులు నన్ను వెంటాడుతున్నారు. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆఫ్టర్ మీ కాన్స్టెంట్లీ. నా వెనకాల నన్ను వెంటాడుతున్న శత్రువులు ఉన్నారు. నన్ను వేధించాలని, నన్ను పడద్రోయాలని, నన్ను కూలద్రోయాలని చూసే శత్రువులు నన్ను వెంటాడుతున్నారంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవరైతే వెంటాడుతున్నారో వారిని నువ్వు ఇక ఎన్నడూ చూడవు. హల్లెలూయా. ఇంకా వాళ్ళని నీకు టార్గెట్గా చేయడు. గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు అది కూడా ఆయన చూసుకుంటాడు. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఊరక ఆయన యందు నమ్మిక ఉంచుట వలన ఆయన అద్భుత కార్యాలు జరుగుతాయి. 28వ వచనం మధ్య భాగంలో, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్క శత్రువును కూడా దేవుడు మిగిలి ఉంచలేదంట. ఇన్ఫాక్ట్ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళిన తర్వాత ఫరో యొక్క సైన్యము, వారి యొక్క మృతదేహాలు ఆ ఎర్ర సముద్రం మీద తేలుతూ ఉన్నప్పుడు వారికి అనిపించి ఉంటుంది, మా దేవుడు నిజంగా గొప్పవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన తన ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఆయన సమర్థుడు. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో మాకు తెలీదు. ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో మాకు తెలియకపోవచ్చు. కానీ
సమస్తము ఎరిగిన దేవుడు. ప్రతి చిన్న డీటెయిల్ మీ జీవితంలో జరుగుతున్న దేవునికి తెలుసు. ఆయన సన్నిధిలో ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నీవు కలుగ చేసే రక్షణను నేను ఊరక నిలిచి ఉండి చూడాలనుకుంటున్నాను. నా శక్తితో నా సామర్థ్యంతో నేను ప్రయత్నం చేసిన నా వల్ల కాదు, బట్ ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నా ప్రభువా అని నీ యొక్క పెద్ద పెద్ద సమస్యలు దేవుని దగ్గరకు తీసుకువెళ్తే చాలా సులభంగా, చాలా ఈజీగా, చాలా త్వరగా, నువ్వు అనుకున్న దానికంటే ముందే దేవుడు కార్యాలు చేసి గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల జీవితంలో కార్యము జరిగించినట్లుగా మన జీవితాలలో కార్యం జరిగించి మహిమ పొందునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా. మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీలను ఇక ఎన్నడూ చూడరు అని వాగ్దానం చేసావు. నిజమే ప్రభువా, నీవిచ్చే పరిష్కారాలు శాశ్వతమైనవి. నీవిచ్చే పరిష్కారాలు మమ్మల్ని ఆశ్చర్యంతో ముంచెత్తేవి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఏ సమస్యలతో, ఏ పరిస్థితులలో నాయన ఈ ప్రాంతానికి వచ్చారో మాకు తెలియదు, కానీ నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎర్ర సముద్రములో రహదారిని ఏర్పాటు చేసిన దేవుడవు. ఫరో రథములను, సైన్యములను ఎర్ర సముద్రములో ముంచిన దేవుడవు ప్రభువా. ఈ ప్రజల జీవితాలలో వారికున్న సమస్యలలో అత్యధిక విజయమును దయచేసి నీ ప్రజలను విజయోత్సాహముతో నీవే నింపుమని ప్రార్థన చేస్తూ విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.